సార్ అలాగే చాలా మంది జ్ఞానదంతంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఆ దంతం వచ్చేటప్పుడు పెయిన్ ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది సార్ అసలు? జ్ఞానదంతాలు 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో వస్తాయి. సాధారణంగా ఇంతకుముందు మనుషులు పొట్టిగా ఉండేవాళ్ళు, వెడల్పుగా ఉండేవాళ్ళు. కొన్ని వేల సంవత్సరాల ముందు పచ్చి మాంసం, పచ్చి కూరగాయలు తినేవాళ్ళు. సో వాళ్ళకి 32 పళ్ళు వాడేవాళ్ళు. కాలక్రమేణా ఈ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనిషి హైట్ పెరుగుతూ వచ్చారు. ఇప్పుడు ఫ్రేమ్ చిన్నగా అయిపోయింది. అదేవిధంగా తినే ఆహారం కూడా సొఫిస్టికేటెడ్, సాఫ్ట్ అయిపోయింది. సో ఈ ప్రాసెస్ లో మనం వాడేది ఓన్లీ 28 పళ్ళే. జ్ఞానదంతాలు అనేవి తినేదానికి పనికిరావు. మేము పేషెంట్స్ కి అప్పుడప్పుడు జోకేస్తూ ఉంటాం, ఇవి డాక్టర్ కి ఫీజు ఇచ్చేదానికి వస్తాయండి అని. సో ఈ జ్ఞానదంతాలు అనేవి ఆ ఎముక స్పేస్ లేక అవి బొగ్గల్లోనూ లోపల ఎముకలోనూ ఉండిపోతుంటాయి. సో తరచూ చిగురు వాయడం, చుట్టూ నొప్పి రావడం జరుగుతుంది. అయితే చాలా మంది జ్ఞానదంతం తీస్తే జ్ఞానం పోతుందని, కళ్ళు ఎఫెక్ట్ అవుతాయని అనుకుంటూ ఉంటారు. ఇది అపోహ, పూర్తిగా తప్పు. సపోజ్ రిపీటెడ్ గా ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని క్లీన్ చేసుకుని లేజర్ ద్వారా చిగురు కట్ చేసి చేసుకోవచ్చు. లేదు రిపీటెడ్ గా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవడం, పర్మనెంట్ గా ఆ పన్నును తీసేసుకోవడం మంచిది. అయితే అమెరికా లాంటి దేశాల్లో, యూరోప్ లాంటి దేశాల్లో అయితే 18 to 25 మధ్యలో అడ్మిట్ చేసి 4 పళ్ళు ఒకేసారి తీసేస్తారు, ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం లేకపోయినా. కారణం దీనివల్ల తీయకుండా ఉండడం వల్ల రిపీటెడ్ గా వాపు, చీము రావడం, ఇన్ఫెక్షన్ రావడం, దానివల్ల రిపీటెడ్ గా యాంటీబయాటిక్స్ వాడడం, ముందు పళ్ళు పాడవడం, తర్వాత కొద్దిమంది జ్ఞానదంతం చుట్టూ చిగురు వాచినప్పుడు దాన్ని కొరుక్కొని కాన్స్టెంట్ గా అది అల్సర్లు, కొన్ని కేసులు క్యాన్సర్ల కింద కూడా మారడం జరుగుతుంది. సో ఎనీ అల్సర్, అన్హీల్డ్ అల్సర్ ఆఫ్టర్ 1 week మీరు అది ఇట్ కెన్ కన్వర్ట్ టు మ్యాలిగ్నెన్సీ ఎట్ ఎనీ టైం. కొద్దిమందికి వారంలో, కొద్దిమందికి నెలలో, కొద్దిమందికి సంవత్సరంలో టిష్యూ చేంజ్ అవుతుంది. అల్సర్లు ఏమన్నా ఎక్కడైనా హర్ట్ అవుతున్నప్పుడు వాటిని వెంటనే కరెక్ట్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. సో దంతాల గురించి చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి.